హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం అద్భుతమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అందరూ ఎదుర్కొనే సమస్య. ఈ టాపిక్ విన్న తర్వాత, ఈ యొక్క సైంటిఫిక్ టెక్నిక్స్ విన్న తర్వాత, ఈ చిన్న మార్పులు చేసుకున్న తర్వాత చదివింది చదివినట్టే మీ మెదడులోకి నిల్వ చేయబడుతుంది మరియు చదవాలన్న ఆసక్తి పెడుతుంది. మరి దానికంటే ముందుగా మీ అందరికి కూడా ఈ దివాళీ మరియు నవంబర్ 14 సందర్భంగా మనం కేవలం ఒక్కరోజు మన యాప్లో అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. విద్యా దృక్పథాలు, సైకాలజీ, డిప్టీడీఓ, హెచ్డబ్ల్యూఓ మరియు దానికి సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించి మనం 40% డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే విద్యా దృక్పథాలు సిలబస్ మారింది కాబట్టి ఆ యొక్క కఠినత్వం మీకు తెలియదు, ఆ డెప్త్ మీకు తెలియదు. ఎందుకంటే ఇటీవలే మన యాప్లో వేల మంది పరీక్షలు రాశారు, సరిగా ప్రశ్నలు చేయలేకపోయారు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రశ్నలు చేయగలిగారు. ఎందుకంటే డెప్త్గా నేర్చుకోకపోవడం, పైన నేర్చుకోవడం, అంతే సిలబస్ ఉందనుకోవడం, ఫాస్ట్గా సిలబస్ పూర్తి చేయడం, ఇది సరిపోతుంది అనుకోవడం. కాబట్టి అది హెచ్డబ్ల్యూఓ అయినా, సైకాలజీ అయినా, విద్యా దృక్పథాలు మారిన నూతన సిలబస్ అయినా మరియు దానికి సంబంధించిన పుస్తకం కూడా ఉంది. మరీ ముఖ్య విషయం, హెచ్డబ్ల్యూతో పాటుగా డిప్టీడీఓ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడుతున్నారు. తక్కువ పోస్టులు అయినప్పటికీ కూడా గొప్ప పోస్టులు కాబట్టి దానికి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 క్లాసులు మనం చెప్పి మెటీరియల్ పెట్టి వెంటనే ఎగ్జామ్ అది హెచ్డబ్ల్యూకు మరియు డిప్టీడీఓకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మన యాప్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కూపన్ ఉంటుంది, దివాళీ కూపన్ ఉంటుంది. ఈ కూపన్ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు అనేటువంటిది అక్కడ ధర తక్కువై కోర్సును తక్కువ ధరకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాసెస్ వినండి, ఎగ్జామ్ రాయండి, వెంటనే మీ ర్యాంకు తెలుసుకోండి, వెంటనే ప్రాక్టీస్ బిట్ చేయండి. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు భారతదేశంలో మరియు ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న ఏకైక ప్రశ్న ఏంటంటే, మాకు చదివింది గుర్తుండడం లేదు, ఎన్నిసార్లు చదివినా సరే కొత్తగా అనిపిస్తుంది, కొందరికేమో తక్కువ సమయంలోనే గుర్తుంటుంది, మాకు అసలు గుర్తుండటం లేదు, మా పరిస్థితి ఏమిటి? అంటే ప్రపంచంలో 2 పదాలు అంటే గుర్తుండడం, మర్చిపోవడం అనేటువంటిది వ్యక్తిని బట్టి అస్సలు ఉండవు. మరి వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇష్టంగా చదువుతారు, బలంగా చదువుతారు, టైం తీసుకొని చదువుతారు, టైం పెట్టుకొని చదువుతారు, టైం టేబుల్ వేసుకొని చదువుతారు. అదే మర్చిపోయేవారు బలవంతంగా చదువుతారు, బలంగా చదవరు. వారు ఎప్పుడు కూడా సూర్యకిరణాలాగా అన్ని అంశాలపై ఫోకస్ చేస్తూ అన్ని విషయాలను ఆలోచిస్తూ ఉంటే, బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు మాత్రం సూర్యకిరణాలన్నిటినీ పుస్తకం పైనే వేసి చదువుతారు. కాబట్టే వారికి బాగా బలంగా గుర్తుంటుంది. మరొక విషయం, చదివింది గుర్తుండాలంటే మొదట చదవాలి అనే విషయాన్ని మర్చిపోతారు. మరి చదవాలి అంటే అంతకంటే ముందుగా చదవాలి అంటే అవసరం ఉండాలి, ఇష్టం ఉండాలి. మరి నేను ఒక చాక్లెట్ పేరు చెప్పగానే మీకు అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అదే డైరీ మిల్క్ చాక్లెట్. డైరీ మిల్క్ చాక్లెట్ అని చెప్పగానే మీకు వెంటనే దాని రేపటితో సహా, దాని కలర్తో సహా, టేస్ట్తో సహా, స్మెల్తో సహా ప్రతిదీ గుర్తొస్తుంది. ఎందుకంటే మీరు ఇష్టంగా చేశారు కాబట్టి. మరి అంతకంటే ఎక్కువగా వారు జ్ఞానేంద్రియాలు అన్నిటినీ ఉపయోగించారు కాబట్టే ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చాలామంది చదివేటప్పుడు పుస్తకం ఉంటుంది, మెదడు ఉంటుంది. పుస్తకంలోని అక్షరాలను చదువుతారు, మెదడులో గుర్తు పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఎప్పుడే కానీ మెదడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్షరాలను తీసుకోదు. కేవలం సంఘటనలను, సందర్భాలను, చిత్రాలను, రంగులను మాత్రమే తీసుకుంటుంది. కాబట్టే ఖచ్చితంగా వారికి గుర్తుంటుంది. ఎందుకంటే వారు చదువుతారు, వెంటనే కలర్ పెన్నులను ఉపయోగిస్తారు. మరి అంతేకాకుండా ఖచ్చితంగా రంగురంగుల కలర్ను ఉపయోగించి ఖచ్చితంగా చదివి రఫ్గా రాస్తారు. అంటే జ్ఞానేంద్రియాలన్నింటినీ ఖచ్చితంగా ఉపయోగిస్తారు. చాక్లెట్ తినేటప్పుడు స్పర్శ, స్మెల్, టేస్ట్ ఇలా అన్ని రకాలుగా ఉపయోగించినట్టుగా వారు కూడా చాక్లెట్ తిన్నంత ఈజీగా చదువును తీసుకుంటారు, చదువును నేర్చుకుంటారు, చదువును గుర్తుపెట్టుకుంటారు. మెయిన్గా గుర్తుండకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏకాగ్రతతో చదవకపోవడం, ఏకాకిగా చదవకపోవడం, ఎక్కువ సమయం చదువుకోవడం. ఇది ప్రధాన కారణాలు కాగా చాలామంది చదివేటప్పుడే నాకు గుర్తుండదేమో
అని పరిస్థితిని అంచనా వేసుకొని ముందుగానే గుర్తుండదు కాబట్టి చదివినా వేస్ట్, కానీ చదవాలి తప్పదు అన్నట్టుగా చదువుతారు. మరీ ముఖ్య విషయం, మనకు తలపైన 2 మొక్కలు ఉంటాయి. ఒక మొక్క మర్చిపోయే మొక్క, ఒక మొక్క గుర్తు పెట్టుకునే మొక్క. ఒకరోజు మెదడు అడిగింది తలను ఏమని అంటే, మరి ఏ మొక్క పెరుగుతుంది నీ జీవితంలో ఎక్కువగా అంటే, అప్పుడు మెదడే సమాధానం చెప్పింది. ఏ మొక్క తెలుసా అంటే, నువ్వు ఏ మొక్కకు ఎక్కువ నీళ్లు పోస్తావో ఆ మొక్క పెరుగుతుంది. అంటే నువ్వు గుర్తు పెట్టుకునే మొక్కకు ఎక్కువ నీళ్లు పోస్తే గుర్తు పెట్టుకుంటావు, నువ్వు మర్చిపోతావు అనే మొక్కకు నీళ్లు పోస్తే మర్చిపోతావు. కాబట్టి అంటే నువ్వు ఏది ఎక్కువగా నీళ్లు పోస్తావో, ఏది ఎక్కువగా ఆలోచిస్తావో ఆ మొక్క ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుంటుందని చదవాలి. వెనకటికి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడంటే, డాక్టర్ నేను ప్రతిదీ మర్చిపోతున్నాను. మరి అప్పుడు డాక్టర్ అవాకై ఎప్పటి నుంచి మర్చిపోతున్నావు అంటే, మరి ఎప్పటి నుంచి మర్చిపోతున్నాను కూడా ఆ విషయాన్ని కూడా మర్చిపోయాను అన్నాడు. అంటే మనం చేసేది ఏమిటంటే, అనేక పనుల మధ్యలో చదువును ఒక పనిగా తీసుకుంటున్నాం, కానీ గుర్తు పెట్టుకునేవారు అదే పనిగా చదువుతున్నారు. మరి ఎక్కువ సమయం చదవాలా, తక్కువ సమయం చదవాలా అనేటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఎక్కువ సమయం ఎందుకు చదవాలంటారంటే, ఎక్కువ సమయం చదివితే ఎక్కువ సమయం పుస్తకాలపైన ఉంటావు కాబట్టి వేరే విషయాలపై దృష్టి పెట్టవు. తక్కువ సమయం చదివితే ఎక్కువ విషయాలపై దృష్టి పెట్టి ఆ ఎక్కువ విషయాలు తక్కువ సమయం చదివేటప్పుడు ఖచ్చితంగా గుర్తుకొచ్చి ఈ తక్కువ సమయాన్ని కూడా చదవనివ్వవు. కాబట్టి ఎక్కువ సమయం పుస్తకాలపైనే ఉండాలి. మరొక విషయం, చదివే ముందు గంట లేదా ఒక రోజు ముందు ఇలాంటి పనులు చేయరాదు. ఎందుకంటే పుస్తకం తెరవగానే ఒంటరిగా ఉంటావు, ఏకాగ్రగా ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన అనేటువంటిది ఆ పుస్తకం తెరవగానే ఆ పుస్తకం పేజీల పైన కనిపిస్తుంది. కాబట్టి సైలెంట్గా ముందు గంట, తర్వాత ముందు రోజు ఖచ్చితంగా సైలెంట్గా ఉండాలని సైకాలజీ చెప్తుంది. మరి మొదటి గంట బాగా పకడ్బందీగా కనుక నువ్వు చదువు కనుక ప్రారంభిస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, అది టర్నింగ్ అవర్ అంటారు, పవర్ అవర్ అంటారు. ఎందుకంటే ఆ గంట మిగతా గంటలను నడిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు ఖచ్చితంగా చదవాలనే ఇష్టం ఉండాలి. కాబట్టి మీకు 10 లక్షల కారు తెచ్చినా 100 రూపాయల ఇంధనం కనుక లేకపోతే కారును ముందుకు తీసుకెళ్ళదు. కాబట్టి ఇంధనం పోస్తేనే మనకు ధనం వస్తుంది. కాబట్టి ఆ ఇంధనం, ఇష్టమనే ఇంధనాన్ని మనం ఖచ్చితంగా కారులో పోయాలి. మనం చదివేటప్పుడు కూడా ఇష్టమనే అంశం తెరపైకి వస్తేనే, అవసరమనే అంశం తెరపైకి వస్తేనే మీరు చదువుతారు, లేదంటే కూర్చోలేరు. చాలామందికి గుర్తుండకపోవడానికి కారణం ఏంటంటే, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఏ పుస్తకాలను చదవాలి అనే విషయం తెలియకనే కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చదివి ఎక్కడ ప్రారంభించారో, ఎక్కడ మొదలు పెట్టారో, ఎక్కడ ఎండు చేశారో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మరి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు కూర్చునే వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీరు హాల్లో కూర్చుంటే టీవీ కనిపిస్తుంది, టీవీ చూడాలనిపిస్తుంది. మీరు ఇంట్లో కనుక జనాల మధ్యలో కూర్చుంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే ముచ్చట్లు స్టార్ట్ అవుతాయి. మీరు వంట రూమ్లో కూర్చొని చదివితే వంట చేయాలనిపిస్తుంది, లేదంటే చేసింది తినాలనిపిస్తుంది. మీరు ఒకవేళ బెడ్రూమ్లో కనుక కూర్చుంటే ఖచ్చితంగా బెడ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీరు ఒకవేళ కింద కూర్చొని చదివితే ముందుగా కాలు జాపుతారు, తర్వాత మెడను ఆంచుతారు, తర్వాత మీరు పడుకుంటారు, తర్వాత దుప్పటి పైకి వస్తుంది, తర్వాత పుస్తకం కిందికి వస్తుంది. అంటే పడుకోవడానికి మీరు చేసే ఒక ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా చైర్ పైనే కూర్చోవాలి, ఖచ్చితంగా పుస్తకం ముందు ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఖచ్చితంగా మనం ఇబ్బంది పెడుతుంది. సెల్ ఫోన్ అని, టీవీ అని, వంటగది అని, డైనింగ్ టేబుల్ అని, బెడ్రూమ్ అని, మిత్రులని, అంటే ఒకసారి కనుక అక్కడ కనుక అటాచ్మెంట్ ఏర్పడితే మళ్ళీ చదువులోకి రావడానికి చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా చదివేటప్పుడు మంచి వాతావరణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చదువు ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో డైవర్ట్ కాకుండా ఉండడమే దాన్ని ఏకాగ్రత అంటారు. ట్యూబ్లైట్ లాగా ఉండకుండా టార్చ్ లైట్ లాగా ఉండడమే దాన్ని ఏకాగ్రత అంటారు. ఇష్టంతో చేయడమే ఏకాగ్రత అంటారు. లేవకుండా కూర్చోవడమే అవసరం అంటారు. లేవకుండా కూర్చోవడమే ఇష్టం అంటారు. లేవకుండా కూర్చుంటేనే సిలబస్ కంప్లీట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుందని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేయాలి, రంగురంగుల పెన్నులను ఉపయోగించాలి. మరియు ఒక చదివిన అంశాన్ని ఒక కథ, ఒక సంఘటన లాగా, ఒక సినిమా లాగా, ఒక సంఘటనతో కూడినటువంటి ఒక అద్భుతమైన నిజ జీవిత సన్నివేశంతో కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఎందుకంటే మెదడు అక్షరాలను తీసుకోదు. మెదడు కేవలం కథలను, సంఘటనలను, కలర్లను, చిత్రాలను, సినిమాలను, రంగులను
మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నిక్ కనుక మీరు ఉపయోగించాలి. ఎంతసేపు కూర్చోవాలి, ఎంత సమయం కూర్చోవాలి, ఎంతసేపు కూర్చున్నావని కాదు, ఎంత గుర్తు పెట్టుకున్నావు అనేదే ఒక పెద్ద సమస్య. మరి ఎంతసేపు గుర్తు పెట్టుకున్నావు అనే దానికి సమాధానం ఏంటంటే, నువ్వు గుర్తు పెట్టుకోకూడదు, గుర్తుకు రాకూడదు, గుర్తుకు తెచ్చుకోకూడదు, అనవసరమైన సంఘటనలు గుర్తు తెచ్చుకోకుండా ఉంటే పూర్తి సమయం దానిపైనే నిమగ్నమై ఖచ్చితంగా అది తప్ప నీకు ఆల్టర్నేట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దాన్నే చదువుతావు. ఈ విషయాన్ని విస్మరించరాదు. అందుకే పెద్దలు అంటారు, ఎంత పని పూర్తయిందో చెప్పు, ఎంత పని చేశావో మాత్రం పొరపాటు చెప్పకు. ఇక్కడ పనికి సంబంధించింది, పోటీకి సంబంధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు చదివింది అర్థం కావాలంటే నీ మనసు మొత్తం, ఏకాగ్ర మొత్తం, అవధానం మొత్తం దానిపైనే ఉండాలి తప్ప వేరే విషయాలపైన కానీ ఉంటే అసలు చదివింది బుర్రకెక్కదు. మరియు చదివేటప్పుడే నువ్వు జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. స్పర్శ అంటున్నాను, మరియు రాయడం అంటున్నాను, వినడం అంటున్నాను. నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క తమ్మును చూపించండి అంటున్నాను. మీరు వెంటనే చాలామంది ఇది లెఫ్ట్ హ్యాండ్ అనే విషయాన్ని విస్మరించి నేను చెప్పింది వినకుండా చూపించినటువంటి రైట్ హ్యాండ్ తమ్మును చూపించారు. అంటే మెదడు ఎప్పుడే కానీ, మనిషి ఎప్పుడే కానీ చెప్పింది చేయడు, చూసి మాత్రమే చేస్తాడు. కాబట్టి చూసినవి బాగా గుర్తుంటాయి, చూసినవి మాత్రమే అనుకరిస్తాం. కానీ సబ్జెక్టులో అన్ని చోట్ల ప్రయోగాలు, అన్ని చోట్ల కథలు, అన్ని చోట్ల సన్నివేశాలు, అన్ని చోట్ల కథలు, సంఘటనలు ఉండవు. కాబట్టి మనమే సంఘటనలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మరి ప్రతిదానికి కూడా అదే ఎత్తున ఖచ్చితంగా మనం అవే షార్ట్ కట్లను గుర్తుపెట్టుకోరాదు. దానికి కలర్ఫుల్గా ప్రతిరోజు ఒకే కర్రీ తింటే మనకు ముఖం కొడుతుంది, ప్రతిరోజు ఒకే షర్టు వేసుకుంటే ఖచ్చితంగా కంపు కొడుతుంది. మనం ప్రతి విషయాన్ని అదే విధంగా గుర్తు పెట్టుకోవడానికి పోతే ఖచ్చితంగా చదువు మనల్ని భయపెడుతుంది. కాబట్టి రకరకాల టెక్నిక్ల ద్వారా, మనము కథల ద్వారా, సన్నివేశాల ద్వారా, సంఘటనల ద్వారా, షార్ట్ కట్స్ ద్వారా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకొని ఆహ్లాదంగా రంగురంగులమయంగా చేసుకోవాలి. మరి షార్ట్ కట్ తయారు చేసుకునే స్టైల్లో కూడా చాలా వినూతంగా ఉండాలి, సృజనాత్మకంగా ఉండాలి. ప్లస్ ఒకరికి చెప్పినవి కాకుండా ఒకరికి చెప్పినవి ఉపయోగించుకొని నీకు నువ్వుగా తయారు చేసుకునే సామర్థ్యం ఉండాలి. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, నీతో పాటు నడిచే వాళ్ళు ఉంటారు, నీ వెనక నడిచే వాళ్ళు ఉంటారు, నీ ముందు నడిచే వాళ్ళు ఉంటారు. కానీ నీకు బదులుగా నడిచేవారు ఉండరు, నీకు బదులుగా పరీక్ష రాసేవారు ఉండరు. కాబట్టి ఈ ఏకాగ్రత మొత్తము, గుర్తుండడం అనే మొత్తం అంశము ఇది ఎమోషన్కి సంబంధించింది, ఉద్వేగానికి సంబంధించింది, నీ యొక్క ఆలోచనకి సంబంధించింది, నీ యొక్క అవసరానికి సంబంధించింది, నీ యొక్క పట్టుదలకు సంబంధించింది, నీ యొక్క కష్టపడే తత్వానికి సంబంధించింది, నీ యొక్క ఓపికకు సంబంధించింది తప్ప నీ యొక్క బ్రెయిన్కు, తల్లిదండ్రుల యొక్క అనువంశికతకు, లేక నీ సంతగ్రై అవునో కాదో అనే అంశానికి ఏ మాత్రం సంబంధించింది కానే కాదు. చాలామంది షార్ట్ కట్లను క్రియేట్ చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు. కానీ దాంట్లో ఉన్న మజా కనుక తెలిస్తే చదువు ఈజీ అయిపోతుంది, ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఒక కథ, ఒక సంఘటన, ఒక సినిమా చూసినట్టుగా. ఎందుకంటే నిత్య జీవితంలో ఒక సంఘటన చూస్తే ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది, ఒక సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది, ఒక కలర్ రంగును చూస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. మరి ఈ యొక్క మీకు అందరికీ తెలిసిన షార్ట్ కట్లే, కానీ నేర్చుకునే విధానం, గుర్తు పెట్టుకునే విధానం అనేటువంటిది కనుక సరిగా లేకపోతే చదువు పైన బోర్ కొడుతుంది. కాబట్టి రకరకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జోర్డాన్ అని ఉంది. ఇది జోర్డాన్ రాజధాని అమ్మాన్. జో అంటే జోలపాట, అమ్మ పాడుతుంది అని తెలుసు. బల్గేరియా రాజధాని సోఫియా. అంటే సోఫా వేయాలంటే ఖచ్చితంగా పెద్ద ఏరియా ఉండాలి. లేక బర్గర్ అంటే బర్గర్ తింటున్నారు, ఎక్కడ కూర్చొని అంటే ఒక సోఫా పైన కూర్చొని బర్గర్ తింటున్నారు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు అని ఎవరు అడగరు. ఎందుకు గుర్తు పెట్టుకోలేదు, ఎందుకు మార్కులు రాలేదు, ఎందుకు మార్కులు పోయాయి, పలానా వాడికి వచ్చాయని గుర్తుపెట్టు అని సమాజం గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మరి పోలాండ్ ఉంది, ఇక్కడ వార్సా, ఎలాంటి వాటినైనా సరే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు చూసి ఉన్నాం, ఎన్నో సందర్భాలను చూస్తున్నాం. ఆ యొక్క సందర్భాలను మనం కనుక చదువుకు అప్లై చేస్తే ఎందుకు విషయాలు గుర్తుండవు. చూడండి, ఇక్కడ పోలాండ్ వార్సా అంటే వర్షం వచ్చింది, పోల్ కింద పడిపోయింది, అది కూడా ల్యాండ్ పై పడిపోయింది. ల్యాండ్ అంటే భూమిపై, పోల్ పడిపోయింది ఎక్కడ అంటే వర్షం వచ్చినప్పుడు. ఈ సంఘటనను మీరు మెమరైజ్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎందుకు మర్చిపోతారో మీరు కామెంట్ చేయండి. మరి రష్యా, మీకు తెలుసు రష్ ఎక్కువ ఉంది, అది కూరగాయల మార్కెట్, అది సూపర్ మార్కెట్, అది సినీ థియేటర్, రష్ ఎక్కువ ఉంది. కాబట్టి ముందే కరోనా, కాబట్టి మూతికి మాస్క్ పెట్టుకోండి. రైట్. మరి ఇక్కడ డెన్మార్క్
ఇక్కడ కోపెన్ హగన్ మార్కులు వేయాలంటే పెన్ను కావాలి కాబట్టి భూటాన్ తింపు బుట్ట బొమ్మ సాంగ్ విని ఉన్నారు. బుట్ట బరువుగా ఉంది కాబట్టి దాన్ని దింపు అనండి, తింపండి కిందికి అని అనండి సింపుల్గా. వియత్నాం అంటే ప్రయత్నం చేస్తే నో అనకండి, ప్రయత్నం చేస్తే నో అనకండి. మరి ఫిలిప్పీన్స్ మనీలా ఫిలిప్స్ టీవీ కొనాలంటే మనీ కావాలి అంటే డబ్బు కావాలి. చూడండి, సంఘటనలతో గుర్తుపెట్టుకుంటున్నాం, సందర్భాలతో గుర్తుపెట్టుకుంటున్నాం. మరి అంతేకాకుండా గోవా అంటేనే బీచ్ కాబట్టి పానాజీలో పానీ గుర్తుపెట్టుకోండి. మరి స్పెయిన్ అంటే పెయిన్ గుర్తుపెట్టుకోండి, పెయిన్. మ్యాడ్రిడ్ అంటే మర్డర్ అని గుర్తుపెట్టుకోండి, మర్డర్ చేస్తే పెయిన్ అవుతుంది కాబట్టి. లేదా మ్యారీడ్ అని గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్ అంటే పెళ్ళైతే పెయిన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఈ విధంగా అనేక అంశాలను రకరకాలుగా గుర్తుపెట్టుకోవాలి తప్ప ఒకటే మొదటి అక్షరంతో లేక ఏదో కోడుతో, నోరు తిరగని కోడుతో, గుర్తురాని కోడుతో ఎవరో చెప్పారని కాకుండా కాపీ కొట్టకుండా దయచేసి మీకు మీరుగా కనుక ఒక దగ్గర కూర్చొని ఎక్కువ సమయం కూర్చొని మీకు మీరుగా రసవత్తరంగా ఇంట్రెస్టింగ్గా ఒక్కరిగా ఏకాకిగా ఎలాంటి డిస్కషన్స్ చర్చలు మనుషులు కనిపించకుండా పుస్తకాలు మాత్రమే కనిపిస్తే తప్పని పరిస్థితుల్లో మనం పుస్తకాలతోనే ఉంటాం కాబట్టి పుస్తకాలు కనిపించేటట్టుగా మనుషులకు, టీవీలకు, సెల్ ఫోన్లకు, మిత్రులకు, బెడ్రూమ్కి, వంటకి మరియు అంతేకాకుండా డైనింగ్ టేబుల్కి ఇలాంటి అంశాలు కనుక దూరంగా ఉంటే సమయం పూర్తిగా మీ చేతుల్లో ఉండి చదువుతోనే స్పెండ్ చేస్తారు, ఎక్కువ సమయం గడుపుతారు, తక్కువ వేరే విషయాలపై మనసును లగ్నం చేస్తారు. అప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా ఉంటుంది. ఏకాగ్రత అనేది వ్యక్తిని బట్టి ఉండదు, మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క ఆలోచనను, మీ యొక్క పట్టుదలను, మీ యొక్క కష్టాన్ని బట్టి ఉంటుంది, అంతకంటే ఎక్కువగా మీకు అవసరాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత అనే అంశం ఖచ్చితంగా పెన్నుతో రఫ్గా రాయాలి, అండర్లైన్ చేసుకోవాలి. చిత్రాల రూపంలో మీరే ఖచ్చితంగా డయాగ్రామ్లు వేసుకోవాలి. మెదడు చిత్రాలను తీసుకుంటుంది, అక్షరాలను గుర్తుపెట్టుకోదు. కాబట్టి సంఘటన గుర్తుపెట్టుకుంటుంది, బొమ్మలను గుర్తుపెట్టుకుంటుంది, డయాగ్రామ్లను గుర్తుపెట్టుకుంటుంది, గ్రాఫ్లను గుర్తుపెట్టుకుంటుంది. మరి మెదడు కనుక గుర్తుపెట్టుకునే లాంగ్వేజ్ కనుక మీరు భిన్నంగా పోతే మెదడు ఎసెప్ట్ చేయదు, ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఏకాగ్రత, జ్ఞాపశక్తి అనే అంశం పూర్తిగా వ్యక్తిని బట్టి ఉండదు, మీ యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది, మీ యొక్క ఎమోషన్ను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సైంటిఫిక్ లాజిక్ కనుక తెలియకపోతే మీకు ఎన్ని క్లాసులు విన్నా అర్థం కాదు. కాబట్టి మీరు పూర్తిగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ వీడియోను గుర్తుపెట్టుకోవాలి 100%. మీరు ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ అనుమానాలను సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో చేయండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం, మీ వెంట ఉంటాం. ఆల్ ది బెస్ట్.